నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు. నమస్తే అక్క. నమస్తే రాజయ్ గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క దత్త రహస్య క్షేత్రం కుమసి చాలా అద్భుతంగా విరాజిల్లుతోంది. ఎలా వచ్చిందో తెలియదు, నోట్లో నుంచి వచ్చేసింది అంతే. కాళిదాసు లాగా అంత సీన్ లేదు గానీ వచ్చింది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అమ్మ బాబోయ్, అసలు మాటల్లో చెప్పలేము. అసలు భీమా నది ఒడ్డున ఉండేటటువంటి ఆ క్షేత్రం ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రం. అయితే అక్కడి నుంచి మొన్న ఒక కాల్ వచ్చిందక్క. ఆ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నటువంటి రఘునాథ్ గారు, ఆయన నుంచి కాల్, జోషి గారు. సో పల్లకి సేవ ఎలాగో జరుగుతుంది, దాని గురించి ఒకసారి చెప్పండి. ఈ వైశాఖ శుక్లపక్ష దశమి నాడు చాలా విశేషంగా పల్లకి గానుగాపురం నుంచి కుమసి వెళ్ళటం, అక్కడ విశ్వరూప దర్శనం ఇచ్చినటువంటి అంటే నృసింహ సరస్వతి స్వామి ఇచ్చారు అంటే అద్భుతం కదా, చాలా అద్భుతం. కొత్త వృత్తాంతం గురించి ఆ రోజున ఏం జరుగుతుంది అక్కడ, క్రతువులు, అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళు ఎలా స్వామిని ఆ రోజు ఆరాధించుకోవచ్చు, ఇత్యాది విషయాలన్నీ ఒకసారి చెప్పండి. ముందుగా ఆ రోజు వైశాఖ శుద్ధ దశమి విశేషం ఏమిటో చెప్తాను. వైశాఖ శుద్ధ దశమి రోజు త్రివిక్రమ భారతి గారు, అంటే మనం చూసుకుంటే 14th centuryలో జరిగిన విషయం ఇది. అయితే 14వ శతాబ్దంలో త్రివిక్రమ భారతి ఆయన గురించి చెప్పాలి అని అంటే ఆయన 4 వేదాలు కూడా అన్నిట్లో కూడా దిట్ట. అసలు ఆయన ఎప్పుడు కూడా అనంతమైన భక్తి అంటారు కదా, విష్ణు భక్తుడు విష్ణు మంత్రం చేసుకుంటూ ఇంకా నిరంతరం విష్ణు లోకం అంటే విష్ణు మైకంలోనే ఉంటారు ఆయన. ఇంకా ఏం చెప్పాలి అని అంటే ఇంకా సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయన పిలిస్తే పలుకుతాడు అనుకోవచ్చు. ఇప్పుడు జరిగిన సాధకులు, అలాంటి గొప్ప సాధకుడు త్రివిక్రమ్ భారతి. అయితే త్రివిక్రమ్ భారతి సంతతే ఇప్పుడు రఘునాథ్ జోషి గారు. ఆ కుమసి నడిపేది వాళ్ళ సంతతే. అద్భుతం. అయితే త్రివిక్రమ్ భారతి గారి కుటుంబీకులు ఆ సంతతి. అయితే స్వామిని ఆ రోజు అలాగే ధ్యానించుకుంటూ త్రివిక్రమ్ భారతి ఎప్పుడో మధ్యలో ఆయన మనసులో అనుకున్న ఒక మాట నృసింహ సరస్వతికి స్వామికి చేరింది. ఏమని అనుకున్నాడు, ఎవరో డాంబిక సన్యాసి ఉన్నాడట గానగాపురం దగ్గరలో అని అనుకున్నాడు. అని అనుకొని ఇది ఆ నోట ఈ నోట విని స్వామి చేరిపోయింది. నృసింహ సరస్వతి స్వామి అక్కడ బాహ్యంగా ఉన్నారు. అప్పుడు స్వామి ఉన్నారు గానగాపురంలో బాహ్యంగా ఉన్నారు స్వామి. అప్పుడు ఆ నోట ఈ నోట విని చేరేసరికి స్వామికి తెలుస్తుంది కదా, ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి కదా. శ్రీపాదుడు తర్వాత అవతారం నృసింహ సరస్వతి కదా. ఇంకేముంది, వెంటనే మనం కుమసి బయలుదేరాలి, అక్కడ ఉన్నాడు త్రివిక్రమ్ భారతి అని ఎవరితో చెప్పలేదు, కుమసి వెళ్ళాలి అని చెప్పి ఏంటి మొత్తం ఒక రాజుగారు ఊరేగింపుగా ఎలా వస్తుంది అలా ఏనుగులతో గుర్రాలతోటి బయలుదేరతారు పల్లకీలు. స్వామివారు బయలుదేరుతుంటే మరి ఆనాటి రాజు అన్ని ఇవ్వాలి కదా. అలా బయలుదేరి గానగాపురం నుంచి కుమసి వస్తారు. గానగాపురం నుంచి కుమసి రావాలంటే భీమా నది దాటాలి. భీమా నది దారి ఇచ్చింది అప్పుడు స్వామికి దారి ఇచ్చింది. రాగానే ఇంకప్పటికి త్రివిక్రమ్ భారతికి తెలుస్తుంది, ఆయన జపం చేస్తుంటే ఆయనకి రూపం నృసింహ సరస్వతికి కల్పిస్తుంది, విష్ణుమూర్తిది కాదు. ఆయన ధ్యానంలో ఆయన ఇదేదో జరుగుతుంది, స్వామి వస్తున్నారు నాకు స్ఫురణకి, నేను పూజించే నరహరి రావట్లేదే నాకు అని అనుకుంటాడు. అనుకొని అలాగే జపిస్తూ ఉంటే స్వామి చేరిపోతారు. ఈ లోపల వచ్చేసి స్వామి అడుగుతారు, ఏంటి నేను డాంబిక సన్యాసినా, చూడు నా విశ్వరూప దర్శనం అనగానే విశ్వరూప దర్శనం ఇస్తారు త్రివిక్రమ్ భారతి. అది మాటల సాక్షాత్తు విష్ణు రూపంలో ఇస్తారు ఆయన. ఇంకంతే త్రివిక్రమ్ భారతి పాదాల మీద పడి, స్వామి నాకు తప్పైపోయింది, నన్ను కూడా మాయ కమ్మేసింది, భగవంతుడిని సైతం మాయ కమ్మేస్తూ ఉంటది అంటారు కదా, అంత అజ్ఞానంతో మాయ నన్ను కమ్మేసింది స్వామి, నన్ను క్షమించాలి, మీరే సాక్షాత్తు విష్ణుమూర్తి, మీరే ఈ లోకంలోని త్రిమూర్తులు మీరే అని నేను గుర్తించలేకపోయాను, సాక్షాత్తు నారాయణుడు మీరే అని గుర్తించలేకపోయానని పాదాల మీద పడతారు. లేనాయన ఇంతటితో నీ మాయ తొలగిపోయింది, నీకేదైతే మాయ ఉందో అది తొలగిపోయిందని మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఆ మోక్షాన్ని ప్రసాదించిన తర్వాత ఇంకా స్వామి అక్కడే సజీవ సమాధి చెంది ఉంటారు. చూసాం కదా మనం త్రివిక్రమ్ భారతి సమాధి అక్కడే ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ఒక ప్రశాంతమైన వాతావరణం మనందరికీ కనిపిస్తూ ఉంటుంది.
అలాంటి శుభదినము ఉమ్. ఇప్పుడు వచ్చే శనివారము ఉమ్. మే 18వ తారీఖు వైశాఖ శుద్ధ దశమి రోజు. ఉమ్. ఎవరైతే కుమసి వరకు వెళ్ళలేకున్నారో అందరు ఇంట్లో కూర్చొని, కానీ వెళ్ళొచ్చు కదా ఒకవేళ వెళ్ళాలనుకుంటే కుమసి వెళ్ళొచ్చు. ఇప్పుడే ఒకవేళ 16-17 తారీఖుల్లో ఒకవేళ గానగాపురంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొమస్సి వెళ్లే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఎవరైతే గానగాపూర్ వెళ్ళుంటారో ఈ 16-17 తారీఖుల్లో, లేదా వెళ్తున్నారో రేపో ఎల్లుండో, ఉమ్. చక్కగా కుమసి చూసి రండి. గానగాపురం నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కుమసి ఎవరిని అడిగినా క్షేత్రము. చెప్తారు కదా అక్క. ఎవరిని అడిగినా చెప్తారు. కుమసి క్షేత్రానికి వెళ్ళండి, ఉమ్. అక్కడ స్వామిని దర్శించుకోండి. సర్వ పాపాలు, సర్వ దరిద్రాలు కూడా హరిస్తాయి, సర్వ కష్టాలు కూడా పోతాయి. ఎందుకు అనంటే గానగాపురం నుంచి ఆ రోజు పల్లకి వస్తుంది విశేషంగా కుమసికి. ఏడాదిలో ఒక్కసారి చాలా వైభవంగా జరుపుతారు కుమసి క్షేత్రంలో. ఇంతటి వైభవంగా ఏ తిథి కూడా జరపరు. ఎందుకు అనంటే ఆ రోజు స్వామి విశ్వరూప దర్శనం ఇచ్చిన రోజు స్వామి పాదుకలు అక్కడ ఉన్నాయి కుమసిలో. సాక్షాత్తు స్వామివారు అక్కడ నిలబడి వెళ్ళిన పాదుకలు కూడా అక్కడే ఉన్నాయి. అలా మాకు వెళ్ళలేదు, మేము వెళ్ళలేము కుమసి, కానీ స్వామిని మేము స్మరించుకుంటామంటే ఉమ్. ఎవరైనా సరే ఆ రోజు నృసింహ సరస్వతి స్వామి రూపాన్ని స్మరించుకొని, ఉమ్. అలాగే ఓం ద్రాం నృసింహ సరస్వతి నమః, ఓం ద్రాం నృసింహ సరస్వతి నమః అని 108 సార్లు చేసుకుంటూ, అలాగే నృసింహ సరస్వతి అష్టకంలోని మొదటి 4 వాక్యాలు చెప్తాను. ఆ 4 వాక్యాలు స్మరించుకొని స్వామికి ఏదో ఒకటి నైవేద్యంగా, స్వామికి విశేషంగా అంటే గోధుమ హల్వా చేస్తాము. గోధుమ హల్వా గనక మీకు రాకపోతే పొంగలైనా చేసి పెట్టండి, స్వామికి ఇష్టం. చేసి పెట్టుకొని ఈ నామస్మరణ చేయండి. తప్పకుండా నృసింహ సరస్వతి అనుగ్రహం అంటే మీరు గానగాపురం వెళ్ళిన ఫలితం, కుమసి వెళ్ళిన ఫలితం కూడా మీకు ఇంట్లో కూర్చొనే స్వామివారు ప్రసాదిస్తారు. ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే పద్మిని, అప్పుడు ఈ విశ్వరూప దర్శనాన్ని చూసినటువంటి కుమసి గ్రామాధికారి స్వయంగా అక్కడ ఉండే మహారాజుకి పత్రం, బీదర్ మహారాజుకి పత్రం కూడా పంపించారు. పత్రం అంటే ఈ క్షణము ఈ టైంకి స్వామివారు ఇక్కడ విశ్వరూప దర్శనం ఇచ్చారు, ఇక్కడ ఇది జరిగింది. ఎలా పత్రం ఎలా తెలుసు? ఉందా మీ దగ్గర? ఉంది, ఖచ్చితంగా ఆ పత్రం ఉంది. నేను షేర్ చేస్తాను, అందరికి కూడా చూపించవచ్చు. అప్పుడు 14వ శతాబ్దంలోని పత్రం ఉంది. అప్పుడు అనువాదము తెలుగులో కూడా ఉంది. అది చక్కగా అందరూ చూడొచ్చు. అంటే ఇది సాక్ష్యం, ఇది సాక్ష్యము. స్వామి నృసింహ సరస్వతి స్వామి విశ్వరూప దర్శనం ఇచ్చారు, మేమే సాక్షాత్తు మా కళ్ళతో మేము వీక్షించాము అని కుమసి గ్రామాధికారి స్వయంగా రాసినటువంటి పత్రము. అద్భుతం అద్భుతం అద్భుతం. రైట్. అయితే వెళ్ళాలి అనుకునే వారు చక్కగా వెళ్ళొచ్చు. ఒకవేళ వెళ్ళలేని వారు ఖచ్చితంగా ఇంట్లోనే ఎలా మనం ఆరాధన చేసుకోవచ్చు అనేది చెప్పారు. ఒక్కసారి ఆ 4 లైన్లు చెప్తాను. 4 లైన్లు కూడా చెప్తాను. నృసింహ సరస్వతి అష్టకంలోని 4 లైన్లు. ఇందు కోటి తేజ కరుణా సింధు భక్తవత్సలం నందనా త్రిసూను దత్త ఇందిరాక్ష శ్రీ గురుం గంధమాల్య అక్షతాది బృంద దేవవందితం వందయామి నారసింహ సరస్వతీ సపాహిమాం. మరొకసారి చెప్పమంటే తప్పకుండా చెప్పండి. ఇందు కోటి తేజ కరుణా సింధు భక్తవత్సలం నందనా త్రిసూను దత్త ఇందిరాక్ష శ్రీ గురుం గంధమాల్య అక్షతాది బృంద దేవవందితం వందయామి నారసింహ సరస్వతీ సపాహిమాం. అద్భుతం. చక్కగా ఇది కూడా చదువుకుని స్వామిని వెళ్ళలేకపోతున్నాం ఎన్నో అడ్డంకులు. స్వామి రూపాన్ని తలుచుకోవాలి, నృసింహ సరస్వతి రూపాన్ని. అందంగా ఉంటాయి చాలా. అసలు నువ్వైతే మైమర్చిపోయావు కదా. అమ్మ బాబోయ్, ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఇంకా ఆనందం. అప్పుడు నాకు అసలు నీలో ఒక ట్రాన్స్ కనబడింది. అయ్యో, అంటే మైమర్చిపోయి ఇంకా వేరే లోకంలోకి అందానికి ముగ్ధులం అయిపోతాం.